సర్వులు పరిపూర్ణులే అని ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక గురువులు శ్రీ వివేకానంద ప్రబోధించారు. బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద శాంతి మంత్రం యొక్క భాష్యాన్ని అయితే అంతరార్థాన్ని సాధకులకు తెలిపారు. దైవం పరిపూర్ణమైనప్పుడు కూడా సర్వులు కూడా పరిపూర్ణులే అని తెలియజేశారు. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడని, భగవంతుడికి లింగ భేదాలు, కులమత భేదాలు వర్తించవచ్చని అంటున్న ట్రూత్ వివేకానంద గురువుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం బలభద్ర గ్రామంలో ఆధ్యాత్మికమైన శోభనైతే సాధించుకుంది. ట్రూత్ వివేకానంద అమృతంలో ఈ యొక్క పూర్తి భగవద్గీత సంబంధించినటువంటి ఉపనిషత్తుల ఆధారంగా చేసుకుని ఈ యొక్క ఏదైతే పూర్తిగా ఆధ్యాత్మిక భావం కలిగినటువంటి ఈ యొక్క పూర్తి పరిస్థితులు వివేకానంద గురువు గారు అయితే మాత్రం ఈ యొక్క ఎంఎస్ఆర్ ఫంక్షన్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ రోజు 9 రోజుల పాటు ఈ యొక్క బలభద్ర గ్రామంలో అనేక విశ్లేషక ఆధ్యాత్మిక భావాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనం బీఆర్కే ద్వారా కూడా అసలు ఈ భగవద్గీత సంబంధించిన కొన్ని విశ్లేషక విషయాలు కూడా ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్, పూర్తి మన విశ్లేషణ భగవద్గీతలో కొన్ని చిన్న వాక్యాలను బట్టి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, ఆధ్యాత్మిక భావాలను పెట్టిన దాని గురించి. నా ఉద్దేశంలో మానవుడిని మాధవుడిగా మలచగలిగే ఒక మహాగ్రంథం గీతాశాస్త్రం. ఎందుకంటే గీతాశాస్త్రంలో ఉచ్చరింపబడిన ప్రతి పదం మనం ఎంత విలువైన వాళ్ళమో, మనలో అంతర్గర్భితంగా ఎన్ని ఆధ్యాత్మిక వేద సిరులు పొసిగి ఉన్నాయో తెలియజేశారు. చాలా మంది ఏమైనా అపోహపడతారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత విలువైన వాడో, శ్రీకృష్ణుడిలో ఎన్ని శక్తులు ఉన్నాయో చెప్పారని చాలా మంది అపోహపడతారు. కానీ దశాబ్ద కాలంగా ఆ గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసి నేను ఆశ్చర్యపోయా. గీతాశాస్త్రంలో ఉపదేశించిన ప్రతి శ్లోకంలో మనమెంత విలువైన వాళ్ళమో, మనలో అంతర్గర్భితంగా ఎన్ని ఆధ్యాత్మిక సిరులు ఉన్నాయో తెలియజేశారు. నన్ను తరచుగా ఎప్పుడు అడుగుతుంటారు భగవద్గీత ఏ వయసులో ఉన్నవాళ్ళు చదువుకోవాలని. దానికి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే. ఇది ఉదాహరణ చెప్తున్నా. ఒకవేళ మనం ప్రస్తుతం మన కుటుంబం ఆధ్యాత్మికంగా కాస్త ఇబ్బందుల్లో ఉంటే, కాస్త డోల్డ్రమ్స్ లో ఉంటే, ఇలా ఉంటామని మనం ముందుగానే గ్రహించి మన పూర్వీకులు, ఇలా మనం ఉండబోతున్నామని ముందుగానే గ్రహించిన మన పూర్వీకులు కొన్ని వేల కోట్ల విలువైన సిరి సంపదల్ని మన పేరు మీద హస్తగతం చేస్తే, ఆ హస్తగతం చేసిన దస్తావేజులే భగవద్గీత, ఆ హస్తగతం చేసిన దస్తావేజులే భగవద్గీత, ఆ హస్తగతం చేసిన మన పూర్వీకుడే ఆచార్యుని శ్రీకృష్ణుడిగా నేనైతే భావిస్తున్నా. ఎంత త్వరితగతిలో గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో, ఎంత త్వరితగతిలో ఆ సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటామో, అంత త్వరితగతిలో మళ్ళీ మనం సిరి సంపదలు, ఆధ్యాత్మిక వైభవాన్ని పునఃప్రాప్తించుకోవచ్చని తెలియజేస్తున్నా. ఆ తెలియచేయటానికే మళ్ళీ భగవద్గీత ప్రతి ఒక్క శ్లోకాన్ని మళ్ళీ భాష్య గ్రంథం రూపంలో దాన్ని సరిగ్గా మరింత లోతుగా గంభీర దర్శనంతో దర్శించి వివరించి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవటానికే నా ప్రయత్నం, మా అందరి ఈ ప్రయత్నం. అది గీతాశాస్త్రంలో ఉన్న విలువ. అలాగే గీతాశాస్త్రంలో ఉన్న ప్రతి శ్లోకం మానవుని శోకాన్ని తీర్చగలిగే సమర్థత కలిగింది. ఒక శ్లోకం లోపలికి వెళ్తే మానవుని యొక్క ఒక శోకం బయటికి వెళ్ళిపోయేంత ఉద్గ్రంథము, జయగ్రంథము, అద్భుతమైన ఒక మహత్తు. గీతాశాస్త్రం ఉపదేశించబడిన ఈ క్షేత్రంలో, ఈ సీమలో, ఇలాంటి తలంలో, ఈ పుణ్యధామంలో జన్మించడమే ఒక అద్భుతం. జన్మించిన తర్వాత కూడా గీతాశాస్త్రాన్ని సుసంపన్నం చేసుకోకపోతే నిజంగా దురదృష్టకరమే. ఇంకొకటి మీ ద్వారా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నది, చాలా మంది గీతాశాస్త్రం కుల వ్యవస్థని, కుల వివక్షని ప్రోత్సహించిందని అపోహపడుతుంటారు. ఆ శ్లోకంలో ఉపదేశించిన పదాల యొక్క అంతరార్థాలు తెలియకపోవటం వలన అలా అనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు కుక్క మాంసం తినేవాడిని, అద్భుతమైన సుజ్ఞానాన్ని ఉపదేశించే పండితోత్తముణ్ణి సమభావంతో దర్శించమని ఉపదేశించినాడు ఆ గీతాకర్త. కాబట్టి కుల వ్యవస్థ, కుల వివక్ష ఆచార్యులు ప్రోత్సహించలేదని మీ ద్వారా సర్వులకి తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నా. అలాగే 18 అధ్యాయులు భగవద్గీతలో ఉన్నాయి. జ్ఞాన షట్కం, భక్తి షట్కం, ఇలా 18 అధ్యాయాలు ఉన్నప్పటికీ
కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం 18 అధ్యాయాలు ఉన్నప్పటికీ ప్రతి షట్కంలోని ప్రతి శ్లోకము జ్ఞానమే చెప్పింది. మనం ఎంత విలువైన వాళ్ళమో చెప్పింది. మనలో ఎంత ఆధ్యాత్మిక సిరి సంపదలు పొసుగున్నాయో చెప్పింది. మొట్టమొదటి శ్లోకం అంటే నన్ను చాలా మంది తరచుగా అడుగుతూ ఉంటారు, భగవద్గీత యొక్క విశిష్టత ఏంటని. వేదాలు సముద్రం, ఒక పెద్ద మహాసముద్రం ఎంత ఉంటాయో అంత విస్తారమైనవి. ఒక మనిషి వేదాలని, ఉపనిషత్తుల్ని ఒక జన్మలో అధ్యయనం చేయడం సాధ్యం కాకపోతే పర్వాలేదు, ఒక్క గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. చతుర్వేదాలు అధ్యయనం చేయటం వల్ల ఏ పరిణితి లభిస్తుందో ఒక్క గీతా శాస్త్రం చదివితే అదే పరిణితి లభిస్తుందని, గీత, భగవద్గీత వేదతుల్యమైనదని పెద్దలు తెలియజేశారు. ఒకవేళ నేటి పోటీ ప్రపంచంలో 18 అధ్యాయాలు కానీ ఒకవేళ చదవలేకపోతే ఒక్క సాంఖ్యశాస్త్రం అంటే 2వ ప్రకరణం, భగవద్గీతకి హృదయం వంటిది, ఒక్క సాంఖ్యశాస్త్రం అధ్యయనం చేస్తే, గీతాశాస్త్రం మొత్తం అధ్యయనం చేస్తే ఎలాంటి వికాసాలు విరబూస్తాయో అలాంటి విద్యా విరులు విరబూస్తాయని నేను తెలియజెప్పుకుంటున్నా. మరి ముఖ్యంగా 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 39వ శ్లోకం దాకా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలని నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయిలో భగవద్గీతకు సంబంధించినటువంటి పూర్తి ఆధ్యాత్మిక భావంతో ప్రజలందరికీ కూడా దాంట్లో తాత్పర్యాలను కూడా ఈ 9 రోజుల పాటు ప్రజలందరికీ వివరంగా తెలియజేస్తూ కూడా రాష్ట్ర నలుమూలే కాదు దేశ విదేశాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎంఎస్ఆర్ ఫంక్షన్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో గురువు గారు, వివేకానంద గురువు గారు చెప్పేటువంటి సూక్తులను, వాటిలో ఉన్న తాత్పర్యాలను అర్థం చేసుకుని ప్రత్యేకంగా ఆధ్యాత్మికమైన భావాన్ని పూర్తిగా కూడా ఈ యొక్క ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా కూడా ఈ రోజు కార్యక్రమాలు చేయడం మహోత్తరంగా జరుగుతుందని చెప్పేసి కూడా పూర్తిగా చెప్పవచ్చు. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.